రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 7వ తారీఖున విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 జోన్లలో ఏకకాలంలో జోన్ల దగ్గర ధర్నాలు చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత 8వ తారీఖుని నిరవధికంగా సమ్మె చేయాలని, ఒకవేళ ప్రభుత్వంగా ఏమైనా చర్చలు పిలిస్తే 11వ తారీఖు అది వాయిదా వేసుకుని చర్చల్లో పాల్గొవాలని, మరి 9వ తారీఖు జరిగే చర్చల్లో పరిష్కారం కాకపోతే 11 నుంచి సమ్మెకి వెళ్ళాలనేది కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం చేసింది. దీనికి కారణం ఏంటంటే మున్సిపాలిటీ కార్పొరేషన్లు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మికుల యొక్క సమస్యలు 12 ఉద్యోగులు 23, కాంట్రాక్ట్ కార్మికులు 22, 45 డిమాండ్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.